మొన్న శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరిగింది కదా. అందరూ కూడా తెల్లారి నెక్స్ట్ డే నిన్నటి నుంచి వీడియోలు పెట్టడం మొదలుపెట్టారు. నిజంగా ఆ వీడియోలు చూస్తుంటే మతి పోతుందన్నమాట. అసలు వీళ్ళు భక్తి కోసం చేశారా, నిజంగా అమ్మవారి మీద ప్రేమతో చేశారా, లేదంటే రీల్స్ కోసం పూజలు చేశారా అనేది అయితే అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఒకళ్ళేమో పెళ్లి కాకుండా సహజీవనాలు చేస్తూ వ్రతాలు చేసేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏమో పట్టు చీరలు కట్టుకుని చేతులు లేని జాకెట్లు వేసుకుని పూజలు చేసేసారు. ఇంకొంతమంది అయితే జుట్లు విరబోసుకుని మరీ పూజలు చేశారు. ఇంకొంతమంది అయితే ప్రసాదాలు ఆన్లైన్లో కొనుక్కొచ్చేసి పెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంతమంది అయితే వరలక్ష్మి వ్రతం పేరు చెప్పి ఇల్లంతా డెకరేషన్లు చేసుకుని ఇది ఇక్కడ ఇంత బాగుంది అంత బాగుందని ప్రమోషన్లు చేసుకుంటూ పూజలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంతమంది అయితే అమ్మవారి విగ్రహాలు నిలబెట్టి, అమ్మ మల్లెపూలు ఇయ్యమ్మా, నేను నిన్ను అడుగుతున్నానమ్మా, నీకు అలంకరణ నచ్చింది కదమ్మా, నీకు ఇంత బాగా చేశాను కదమ్మా, నాకు కొన్ని మల్లెపూలు ఇయ్యమ్మా అని అడగగానే అమ్మవారు మల్లెపూలు ఇచ్చేశారు. అంటే పట్టు చీరలు నగలు కట్టుకుని గ్రాండ్గా సెలబ్రేషన్ చేసిన వాళ్ళకి వారు ఇలాంటి ఆశీర్వాదాలు కూడా ఇస్తారనుకుంటా. మరి నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఈ రీల్ను చూసి ఇంకొంతమంది కామెడీగాను అత్తాకోడళ్ళు కలిసి, అమ్మ నువ్వు అక్కడ మల్లెపూలు ఇచ్చావు కదమ్మా, నాకు ఇక్కడ ఒక్క గులాబీ పువ్వు ఇయ్యమ్మా చాలు సరిపెట్టుకుంటానని అమ్మవారి ముందు కూర్చుని కామెడీ మ్యూజిక్లు పెట్టి కామెడీగా అమ్మవారిని గులాబీ పువ్వు ఇమ్మనమని రీల్స్ చేస్తూ ఉన్నారు. అంటే అమ్మవారి పూజ అంటే ఎంత వెటకారం అయిపోయిందో చూడండి. ఇంకొంతమంది ఏమని పెట్టారంటే, అనిల్ అంబానీ వాళ్ళు ఏ పూజలు చేయరు, వాళ్ళకేమో కోట్లలో డబ్బులు ఇచ్చావు, నేను ఇంత కష్టపడి నీ విగ్రహాన్ని తయారు చేసి నీకు నేను పొద్దున్నే లేచి ఇంత కష్టపడి ఇన్ని ప్రసాదాలు నైవేద్యం పెట్టి నీకు ఇంత అలంకరణ చేసినా కూడా నువ్వు నాకు ఏమి ఇవ్వు, అలాంటి వాళ్ళకే డబ్బులు వరాలు అన్నీ బాగా ఇస్తావు, మాకైతే ఏమి ఇవ్వని అమ్మవారి మొహంలో మొహం పెట్టి మరీను మాకు డబ్బులు ఇయ్యి మాకు వరాలు ఇయ్యి అని చెప్పేసి ఈ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎంత ఘోరం అయిపోయిందండి. అంటే అక్కడ ఒక బొమ్మ పెట్టామా, మనం ఆవిడ మీద రీల్స్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరికింది అని అన్నట్టు చేస్తున్నారు తప్ప నిజంగా భక్తితో చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కనిపించట్లేదు. అసలు నిజంగా ఈ వరలక్ష్మి వ్రతం రీల్స్ కోసం చేసినట్టే అనిపించింది. ఒకరిని చూసి ఒకరు మరి ఏం మెసేజ్ ఇస్తున్నారో, నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఏం చూపిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. పెళ్లి కాని వాళ్ళు సహజీవనం చేసేవాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతాలు చేసేసుకుంటున్నారు. మరి వాళ్ళు అక్కడ ఏ గోత్రాలు చెప్పుకున్నారో ఏం చెప్పుకున్నారో వాళ్ళకి అమ్మవారికి మాత్రమే తెలియాలి. పైగా వాళ్ళు చేసుకున్నారు, ఏం తగిలినా ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఇలాంటి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మేము ఇలా చేసుకున్నాం మీరు కూడా ఇలా చేసుకోండి, ఏమీ తప్పు లేదు, మనం ఏదైనా చేసుకోవచ్చని ఎవరికి వాళ్ళే డిసైడ్ చేసేసుకుంటున్నారు. వీళ్ళకొకరు చెప్పే పని లేదు, వీళ్ళ పెద్దవాళ్ళని అడిగే పని లేదు, ఎవరు మనసుకు నచ్చినట్టు వాళ్ళు చేసేస్తున్నారనమాట. ఖరీదైన పట్టు చీరలు కొనేసి ఒంటి నిండా నగలు వేసేసుకుని చేతులు లేని జాకెట్లు వేసుకొని పూజలు చేశారు. అమ్మవారు అలా చేసుకోమని ఎక్కడైనా చెప్పారా చెప్పండి? జుట్లు విరబోసుకొని ఫ్యాషన్గా తయారై ఒళ్ళంతా మేకప్లు వేసుకొని అమ్మవారికి పూజలు చేసేస్తూ ఉన్నారు. అసలు పూజలు ఎందుకు చేస్తున్నారో తెలియదు. అమ్మవారంటే లోకువైపోయింది. అమ్మవారంటే వేళాకోళం, వెటకారం, రీల్స్ చేయడం. అమ్మవారి మీద ఇలాంటి వెటకారమైన వీడియోలు చేస్తారా? ఆన్లైన్లో ప్రసాదాలు కూడా అమ్మేశారు. ఒకరెవరో అడుగుతున్నారు, మేమిద్దరం భార్యాభర్తలు ఉద్యోగాలకు వెళ్తాము, మాకు ఇంట్లో ప్రసాదాలు వండి పెట్టే పరిస్థితి లేదు, మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని నైవేద్యాలు పెడతాం, తప్పేంటి అని ఎవరో ఒకరు అడిగారు. అమ్మ ఈ మాత్రం దానికి పూజలు చేయడం ఎందుకమ్మా? భగవంతుడు మనం ఒకటేనా? మనం ఎలాగో తినేస్తున్నాం, ఆర్డర్లు పెట్టుకుని అక్కడ వాళ్ళు ఎలా వండినా మనం తినేస్తున్నాం. కానీ సంవత్సరానికి ఒకసారి భగవంతుడికి ఎప్పుడో నైవేద్యంగా పెట్టే ప్రసాదం కూడా మీరు నిష్టగా మీ చేతులతోటి శుచిగా శుభ్రంగా చేసి నైవేద్యం పెట్టకుండా ఎవరో చేసింది ఆర్డర్లు తెచ్చి పెట్టడం ఎందుకు? ఆవిడ అడిగారా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి నాకు పెట్టండి అని? అది మీ మనసుకు తెలియాలి. మనం చేసేది ఇది తప్ప ఒప్ప, అమ్మవారికి మనం భక్తితో పెట్టాలి, మన చేతులతో స్వయంగా శుచిగా శుభ్రంగా చేసి నైవేద్యం పెట్టాలి అని మీ మనసుకు అనిపించాలి. అంతేగాని మీరు ఆన్లైన్లో కొనుక్కొచ్చి పెట్టండి లేకపోతే ఇంట్లో వండి పెట్టండి అని అమ్మవారు ఎక్కడ అడగరు. అది మన మనసుకు సంబంధించింది. ఈ ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టేవి ఇవన్నీ ఏ కాలం నుంచి ఉన్నాయండి? మన పాతకాలంలో ఉన్నాయా? మీ ఇంట్లో మీ అమ్మమ్మలు అందరూ అలాగే ఆర్డర్లు పెట్టుకుని పెట్టారా చెప్పండి? మరి వాళ్ళ పద్ధతులు సాంప్రదాయాలు మీరు పాటించాలి కదా. మనం తిన్నట్టే అమ్మవారికి కూడా అలాగే పెడదామని అంటే మీరు అడిగే ప్రశ్నలో అర్థమే ఉంది చెప్పండి? కొంతమంది ఇలాగా వితండవాదం వాదిస్తున్నారనమాట. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు అమ్మేవాళ్ళు ఉన్నప్పుడు కొనేవాళ్ళకి ఏం కరువు చెప్పండి? మనలాగా కొనేవాళ్ళు ఉండబట్టే వాళ్ళు కూడా అమ్మేవాళ్ళు మొదలయ్యారు. ఏమండి ఇంత మీరు ఉద్యోగాలు చేసేవాళ్ళు అని అడుగుతున్నారు. మరి ఉద్యోగాలకు వెళ్తే మీరు అన్నం వండుకోరా? మీరు అక్కడ కంపెనీల్లో మీకు భోజనాలు పెడతారా ఫ్రీగా ఏమన్నా? లేదంటే రోజు అక్కడే తింటారా? అసలు ఇంట్లో పొయ్యి వెలిగించరా?
చెప్పండి. ఇప్పుడు అమ్మవారికి దద్దోజనం పెట్టుకోవాలి, ఏముంది, అన్నం వండుకొని పెరుగు వేసి పోపు పెట్టేస్తే అక్కడ ఒక ప్రసాదం అయిపోయింది కదా. అంటే మీకు అంత చేసే అంత ఓపిక కూడా మీకు లేదన్నమాట. ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టేసి నైవేద్యాలు పెట్టేస్తారా? ప్రసాదాలు చేయడానికి మీకు ఎన్ని గంటల సమయం పడుతుంది చెప్పండి. ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు పిల్లల్ని, అత్త మామని, ఇంట్లో భర్తని చూసుకుని అన్నీ చక్కబెట్టుకుని వంటలు చేసుకుని క్యారేజీలు పెట్టి ఉద్యోగాలు చేసే మహిళలు కూడా ఈ రోజున చాలామంది ఉన్నారు. బ్యాంకుల్లోనూ, పోస్ట్ ఆఫీసుల్లోనూ, ప్రతి ఆఫీసుల్లోనూ, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోనూ ప్రతి చోట ఆడవాళ్ళు ఉన్నారు. ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు అసలు ఇంట్లో వంటలు చేస్తారో లేదో అసలు నాకైతే అర్థమే కాలేదనమాట. ఏదైనా పండగ ఉన్నప్పుడు రోజు కంటే ఒక గంట ముందు లేస్తాం. 6 గంటలకు లేచేవాళ్ళం 5 గంటలకు లేస్తే అన్ని పనులు జరుగుతాయి. సరే, మీకు అంత పెట్టలేదు, మీకు చేసే ఓపిక లేదు, అరటిపళ్ళు నైవేద్యం పెట్టండి, కొబ్బరికాయ కొట్టుకోండి. పాలు అనేవి ప్రతి ఒక్కరూ ఇంట్లో కాఫీలు టీలు పెట్టుకుంటారు, పాలు నైవేద్యం పెట్టుకోండి. అమ్మవారు కాదందా? అంతేగాని ఆన్లైన్లో తీసుకొచ్చినవి అమంగళమైనవి ఏవేవో కలిసినవి తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టడం ఎందుకండి? అది మనకు తృప్తిగా ఉంటుందా చెప్పండి? కానీ కొంతమంది ఇలాంటి వితండవాదం వాదించే వాళ్ళు కూడా ఉంటారు. అది వాళ్ళ మనస్సాక్షికే తెలియాలి, మనం చేసేది తప్ప రైటా. మనం మనస్ఫూర్తిగా మనసుకి తృప్తిగా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలన్న ఆలోచన అది మీ మనసుకు ఉండాలి. అంతేగాని ఇది ఒకరు చెప్పే విషయం కాదు. ఎందుకంటే ఈ పూజలు, సాంప్రదాయాలు, వ్రతాలు అనేవి ఈ రోజున కొత్తగా పుట్టుకొచ్చినవి కాదు. మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఎలా చేశారో వాటి ప్రకారమే మనం కూడా నేర్చుకుంటాం కదా. మీరు ఇంట్లో చేసే పనులన్నీ కూడా మీ ఇంట్లో మీ అమ్మలు, అమ్మమ్మల దగ్గర నుంచి నేర్చుకున్నవే కదా. ఎవరైనా ఇలాంటివి అమ్ముతున్నారు అని అంటే వాళ్ళని ఎందుకు ఖండిస్తున్నాం అని అంటే ఇదే అలవాటు అయిపోతుంది. ఇంకా ఇదే కనుక అలా వదిలేసాము అని అంటే రేపు నెక్స్ట్ మనకు వచ్చే జనరేషన్ కూడా ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఇదే మొదలు పెడతారు. పండగ వస్తుందంటే ఇంట్లో చేసేదేముంది, ఆర్డర్లు పెట్టేసుకుని పూజలు చేసేయచ్చు అన్నట్టు మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం అనేది చూసుకోవాలి. రేపొద్దున మన పిల్లలు కూడా అలాగే మొదలు పెడతారు. మన పిల్లలకి మనం మంచి అలవాట్లు, మంచి సాంప్రదాయాలు, మన పండగల గురించి తెలియజేయాలని అంటే ముందు మనం చెయ్యాలి కదా. మరి మనమే ఇలా ఆర్డర్లు పెడితే రేపొద్దున మీ ఇంట్లో మీ పిల్లలు కూడా రేపు ఇలాగే ఆర్డర్లు పెడతారు. అప్పుడు మీరు తింటారా? ఎక్కడో దాకా ఎందుకండి, రేపు ముసలాళ్ళు అయ్యి మంచాలను పడ్డారని అంటే ఇంత అన్నం వండి పెట్టమ్మా అని మీరు మీ కోడలను అడిగారు అనుకోండి, ఆవిడ వండి పెట్టదు. ఆర్డర్ పెడతాను, వండండి, తీస్తారు, మీరు తినేయండి అని చెప్పేసి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. మీరు ఆర్డర్ తెచ్చి పెట్టిన ఫుడ్ని మీరు తింటారా చెప్పండి? ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు తినగలరా? అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆర్డర్లు పెట్టిన ఫుడ్ని తినగలరా? అదే జరుగుతుంది. మనం ఏం చేస్తామో రేపొద్దున మన పిల్లలు అదే నేర్చుకుంటారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓపిక లేదు, మాకు టైం లేదని ఎవరు అనుకోవద్దు. మనసుంటే మార్గాలు చాలా ఉంటాయి. మనకి ఇష్టంతో చేయాలని అనుకుంటే ఒక గంట ముందు లేచి ఎన్ని రకాలన్నా మనం చేసుకోవచ్చు. అలా చేసే ఆడవాళ్ళు కూడా ఉన్నారు మన సొసైటీలో. చక్కగా సాంప్రదాయబద్ధంగా పూజలు చేసుకునే వాళ్ళు కూడా మన కళ్ళ ముందు ఎంతోమంది కనబడుతూ ఉంటారు. చాలామంది రీల్స్ పెట్టారు, చక్కగా మేము వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాం, ఇదిగో మా అమ్మవారిని చూపించి దేవుడి పాటని యాడ్ చేసి పెట్టిన వాళ్ళు ఉన్నారు. చక్కగా అమ్మవారి దగ్గర కూర్చొని నమస్కారం చేసుకుంటూ పాటలు భజనలు చేసుకుని చూపించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ దిక్కుమాలిన రీల్స్ ఏంటో కానీ అమ్మవారి ముందు కూర్చొని మల్లెపూలు ఇయ్యమ్మా అని అడగడం, ఇంకొక అమ్మ వచ్చి నాకు గులాబీ పువ్వు ఇయ్యమ్మా అనడం, కింద పడి పొర్లు దండాలు చేసేయడము, కోళ్ళు వచ్చి మా అత్తగారు గులాబీ పువ్వు ఇచ్చావు కదా నాకు కూడా చామంతి పువ్వు ఇయ్యమ్మా అని చెప్పేసి ఆవిడ కూడా కింద దొల్లేసి పొర్లు దండాలు పెట్టేసి భజనలు చేసేసి ఏంటో దాన్ని ఒక కామెడీ మ్యూజిక్లు పెట్టేసి కామెడీ రీల్స్ చేసేస్తున్నారు అమ్మవారి ముందర. ఏంటండి పూజ అంటే వేటకారం వేళాకోళం ఇష్టం వచ్చినట్టు చేస్తారా? అమ్మవారు ఒక్క చూపు చూసింది అని అంటే దడదడలాడిపోవాలి. మనం ఎందుకు పని చేయం అసలు? మీకు రీల్స్ చేసుకోవడానికి వేరే కారణాలు ఏమీ దొరకలేదా? అమ్మవారే దొరికారా మీకు రీల్స్ చేయడానికి? ఆ పూట కదా అయిపోతే చాలా అని అన్నట్టు చూసుకుంటున్నారు. గొప్పల కోసం చేస్తున్నారు అనమాట. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని. ఇంతకుముందు మన సాంప్రదాయాలు ఇలా ఉన్నాయా? కానీ మారండి. మీరు ఏం చేస్తారు రేపు మీ పిల్లలు కూడా అదే చేస్తారు. అంతే. మీరు మన పిల్లలు మంచి అలవాట్లు రావాలంటే ఎక్కడొస్తాయి? వాళ్ళు చెడిపోమంటే చెడిపోరా చెప్పండి? మీరు పెద్దవాళ్ళే ఇలా చేస్తుంటే మరి పిల్లలు చెడిపోరా? మీ పిల్లలకి మీరు ఇవేనా నేర్పించేది? ఆ రీల్స్ ఎప్పటికీ అలాగా స్టాండర్డ్గా ఉండిపోతాయి కదా. మరి రేపొద్దున మీ పిల్లలు చూసి ఏం నేర్చుకుంటారు? ఓహో మా అమ్మ అప్పుడు ఇలా చేసింది చక్కగా, ఇప్పుడైతే మనం కూడా ఇలాగే చేయొచ్చని వాటిని చూసి వీళ్ళు కూడా మొదలు పెడతారు. చూడలేని దరిద్రాలన్నీ మన యూట్యూబ్లోనే కనబడుతున్నాయి. నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది. వినాయక చవితికి మరి ఇంకా ఎన్ని రీల్స్ చేస్తారో, ఎన్ని కామెడీ సీన్స్ చేస్తారో ఇంకా ఆ దేవుడికే తెలియాలి. ఇంకా ఈ తిండి లేక బాధపడేవాళ్ళు మన కళ్ళ ముందు చాలామంది కనబడుతున్నారు. అంటే మనం బాగున్నట్టు కాదా? కోట్లు ఇచ్చేస్తేనే మనకి ఐశ్వర్యం వచ్చేసినట్ట? డబ్బు ఉంటేనే ఐశ్వర్యమా? అంబానీ ఏ పూజలు చేయకపోయినా అంబానీకి కోట్లు డబ్బులు ఇచ్చావు, నేను ఇన్ని పూజలు చేసినా నువ్వు నాకు ఇవ్వట్లేదని అమ్మవారిని నిలదీసి అడుగుతున్నారు. మరి వీళ్ళ చేసే పూజలకు అమ్మవారి పాపం కరుణించేసి బయటకు వచ్చేసి పాపం వీళ్ళ కోట్లు కురిపించేయాలన్నమాట. ఇవి వెటకారమైన రీల్స్ అంటే.
అసలు చేయడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి? అమ్మవారిని ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించాలి. మీ భక్తి ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే మీ ఇంట్లో చూపించుకోవాలి. పైగా రీల్స్ చేసి అమ్మవారి మీద మొహంలో మొహాలు పెట్టి వెటకారాలు చేస్తారా? ఇప్పుడు వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టినా అదే అమ్మవారు, మనం ఏమీ లేకుండా సింపుల్గా చేసుకున్నా అదే అమ్మవారు. అమ్మవారు ఎక్కడైనా అమ్మవారే. ఈ విషయాన్ని మర్చిపోయి ఎగస్ట్రాలు చేస్తున్నారనమాట. రేపటి నుంచి ఇంకా ప్రేమించుకునే వాళ్ళు కూడా వ్రతాలు, పూజలు, నోములు ఇంకా ఇవి కూడా మొదలు పెడతారు. అవి కూడా మనం చూస్తాం ఈ దరిద్రాలని. నిజంగా పండగలు వస్తున్నాయి అని అంటే నేను భయం పుట్టే పరిస్థితి వచ్చేసింది. ఎవరెవరు ఏమేమి విచిత్రమైన వీడియోలు పెడతారో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. కొంచెమైనా మారండమ్మా. మనం ఏదైనా ఒక వీడియో పెట్టామనంటే ఒక మంచి మెసేజ్ని ఇవ్వండి, అంతేగాని ఎదటి వాళ్ళని చెడగొట్టే మెసేజ్లు మాత్రం ఇవ్వకండి. అలాంటి వీడియోలు అస్సలు పెట్టకండి. మీ వల్ల సొసైటీ కూడా పాడైపోతుంది.